హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి అప్లైర్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో మనకైతే డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసేవారు అయితే కావాలన్నమాట. ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో అందరూ అర్హులు అనేసి చెప్పడం జరుగుతుంది. నెలకి జీతం 21,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. నైట్ షిఫ్ట్ చేస్తే చాలు అనమాట. ఓటీస్ కూడా ఉంటాయండి. సో చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి గైస్, మనకైతే అప్లైర్స్ లోగా అనేసి ఇవ్వడం జరిగింది. సో కేస్ అనాలిసిస్ ఇంటర్న్గా మీరైతే చేయాలన్నమాట. అప్లైర్స్ అలాగే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం అనేసి ఇవ్వడం జరిగింది. ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వరకు అయితే 25 దరఖాస్తులు వాళ్ళకి వెళ్ళాయి అన్నమాట. సో ఎలా అప్లై చేయాలనేది వీడియో అంతవరకు చూస్తే మీకు తెలుస్తుంది. అనుభవం వచ్చేసరికి ఫ్రెషర్స్ అన్నమాట. సో ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. జీతం వచ్చేసరికి కాన్ఫిడెన్షియల్, సో అనుభవం ఆధారంగా కూడా ఉంటుందన్నమాట. షిఫ్ట్ వచ్చేసరికి మీకైతే ఇక్కడ చూడొచ్చు. షిఫ్ట్ వచ్చేసరికి GMT 5:30 ఆసియా లేదా కోల్కతా IST కింద ఇండియన్ షిఫ్ట్ కూడా ఉంటుందన్నమాట. సో అవకాశం రకం వచ్చేసరికి రిమోట్, పూర్తిగా ఇంటి దగ్గర ఉండి మీరు వర్క్ చేసుకోవచ్చు. ప్లేస్మెంట్ రకం వచ్చేసరికి పూర్తి సమయం శాశ్వతస్థానం, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్గా మీరైతే ఇంటి దగ్గర ఉండే చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే గమనిక, ఇది అప్లైర్లో ఒకరికి అవసరం క్లయింట్ స్ప్రింగ్ వర్క్స్ అన్నమాట. సో ఈ అవకాశం కోసం మీకు ఏం కావాలి, అలాగే అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉండాలన్నమాట. సో మైక్రోసాఫ్ట్ ఆఫీసు, ఎక్సెల్, వర్డ్, గూగుల్ షీట్లు, డేటా మేనేజ్మెంట్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మీరు చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేవారు కూడా కావాలన్నమాట. ఆర్గనైజేషనల్ స్కిల్స్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే కాల్ మేకింగ్, డీటెయిల్డ్ ఓరియంటెడ్ సహకార స్ప్రింగ్ వర్క్స్ వెతుకుతుంది అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో మైక్రోసాఫ్ట్ ఆఫీసు, ఎక్సెల్, వర్డ్, సో గూగుల్ షీట్లు, డేటా మేనేజ్మెంట్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆర్గనైజేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కాల్ మేకింగ్, డీటెయిల్డ్ ఓరియంటెడ్ సహకార స్కిప్ వర్కింగ్ కోసం వెతుకుతుంది అనమాట. ఉద్యోగ వివరణ చూసుకుంటే కేస్ అనాలిసిస్ ఇంటర్న్గా మీరైతే చేయాల్సి ఉంటుంది. సో పాత్ర అవలోకనం, స్ప్రింగ్ వర్క్స్లో కేస్ అనాలిసిస్ ఇంటర్న్గా మీరు పొందే అవకాశం ఉంటుంది. ప్రముఖ నేపథ్య ధృవీకరణ ప్లాట్ఫామ్ స్ప్రింగ్ వెరిఫై యొక్క వేగవంతమైన వాతావరణంలో ప్రయోగాత్మక అనుభవం, మీరు వ్యాపార కార్యకలాపాల యొక్క వివిధ అంశాల్లో విలువైన అనుభవాన్ని పొందడం ద్వారా కార్యకలాపాల విభాగంలోని వివిధ బృందాలతో సన్నిహితంగా పనిచేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. బాధ్యతలు చూసుకుంటే కేసు విశ్లేషణ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు డేటాబేస్ మేనేజ్మెంట్ను కలిగి ఉండే రోజువారీ కార్యకలాపాల బృందానికి మద్దతు ఇచ్చే విధంగా ఇవ్వాలన్నమాట. అలాగే మా క్లయింట్ల కోసం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్లను నిర్వహించడంలో కూడా సహాయం చేయండి. అలాగే కంపెనీ పాలసీలతో ఖచ్చితత్వం మరియు సమ్మతిని నిర్ధారించే విధంగా ఉండాలి. అలాగే ఏదైనా కార్యాచరణ సమస్యలు లేదా కస్టమర్ విచారణలను సకాలంలో పరిష్కరించడానికి క్రాస్ ఫంక్షనల్ టీములతో సహకరించే విధంగా ఉండాలి. అలాగే ప్రక్రియ మెరుగుదల మరియు ఆప్టిమైజేషన్ కోసం ఆలోచనలను అందించే విధంగా ఉండాలి. అలాగే అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి మరియు ధృవీకరణ అభ్యర్థులను అనుసరించడానికి అవుట్బౌండ్ కాల్ను నిర్వహించే విధంగా ఉండాలి. డేటా గోప్యత మరియు భద్రతను నిర్వహించడానికి ఏర్పాటు చేసిన ప్రోటోకాల్లు మరియు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండే విధంగా ఉండాలి. అధిక స్థాయి ఖచ్చితత్వం మరియు వివరాలకు శ్రద్ధతో నిర్దేశించిన గడుపులోపు కేటాయించిన పనులు మరియు ప్రాజెక్టులను పూర్తి చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. సో ఇది మొత్తం మీకు ఉండవలసిన బాధ్యతలు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఉండవలసిన నైపుణ్యాలు, అనుభవం అనమాట. ప్రస్తుతం ఏదైనా రంగంలో డిగ్రీ లేదా గ్రాడ్యుయేట్ చదివిన వారు అయి ఉండాలి. అలాగే క్లయింట్ మరియు బృంద సభ్యులతో
వృత్తిపరంగా ఇంటరాక్ట్ అయ్యే సామర్థ్యంతో మౌఖిక మరియు రాతపూర్వకమైన బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి మీకు ఉండాలి. అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాలు మరియు వేగవంతమైన వాతావరణంలో సమర్థవంతంగా టాస్కులను ప్రాధాన్యత ఇవ్వగలిగే సామర్థ్యం అనేది కూడా మీకు ఉండాలన్నమాట. అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్లో నైపుణ్యం, అలాగే ముఖ్యంగా ఎక్సెల్, వర్డ్ మరియు గూగుల్ షీట్లు తయారు చేయడం రావాలి. అలాగే డేటా వ్యత్యాసాలు మరియు అసమతలను గుర్తించడం కోసం నిశితమైన దృష్టితో వివరంగా ఆధారితమైంది అనేది మీరు తెలుసుకోవాలి. బృందంలో స్వతంత్రంగా మరియు సహకారంతో పనిచేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. కొత్త సాంకేతికతలు మరియు ప్రక్రియలను నేర్చుకోవడానికి మరియు స్వీకరించడానికి సముఖత వహించాలి. అలాగే కాల్ మేకింగ్ మరియు టెలిఫోన్ మర్యాదలతో పరిచయం ప్రాధాన్యత అవసరం అన్నమాట. సో ఇది మొత్తం మనకి అంటే మొత్తం నైపుణ్యాలు అనమాట. సో షిఫ్ట్ నిర్వహణ అనేసి ఇవ్వడం జరిగింది. నిర్మాణం 6 రోజుల పని ఉంటుంది, వర్క్ అనేది వీక్ ఉంటుంది. ఇది వేగవంతమైన పూర్తి సమయం మరియు ఇంటర్న్షిప్. ఇక్కడ మీరు వారానికి 6 రోజులే పనిచేస్తారనమాట. సోమవారం నుంచి శనివారం వరకు. సండే అనేది సెలవు ఉంటుంది. రాత్రి షిఫ్ట్లో కూడా మీరు పనిచేయచ్చు ఇక్కడ. అలాగే ఓవర్ టైం చేస్తే ఓటీలు అనేవి ఉంటాయి అన్నమాట మీకు. సో పని గంటలు మీరు రీఛార్జ్ చేయడానికి 1 గంట విరామంతో రోజుకు 9 గంటలు పనిచేస్తారనమాట. అంటే 8 అవర్స్ డ్యూటీ అయితే సో 9 అవర్స్ చేయాల్సి ఉంటుంది. సో 1 అవర్ అనేది సో మీకు బ్రేక్ఫాస్ట్ అనేది అంటే బ్రేక్ ఉంటుంది అనమాట. ఆ బ్రేక్లో మీరు ఏదైనా చేయొచ్చు, లంచ్ కానీ ఇంకేమైనా. ఓకేనా. సో కంపెనీ ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ అవకాశం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో 30 నిమిషాల్లో మీరు క్లియర్ చేసి షార్ట్ లిస్ట్ పొందడానికి వర్తించేదానికి ఇది మంచిది అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ దరఖాస్తు చేసుకునే విధానంలో ఇవ్వడం జరిగింది ఆ పాయింట్. మా పోర్టల్లో నమోదు చేయండి లేదా లాగిన్ చేయండి లేదా దరఖాస్తు ఫారంను పూరించండి అనేసి చెప్పడం జరిగింది. సో ఈ దరఖాస్తు ఫారంను ఎలా పూరించాలి అనేది కూడా నేను వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఇచ్చిన వీడియో స్క్రీనింగ్ను 30 నిమిషాల్లో క్లియర్ చేసి షార్ట్ లిస్ట్ పొందడానికి వర్తించుపై క్లిక్ చేయాలన్నమాట. సో సబ్మిట్ అని. సో అన్నీ పూర్తయిన తర్వాత మీ ప్రొఫైల్ ఇంటర్వ్యూ రౌండ్ కోసం క్లయింట్తో షేర్ చేయబడుతుంది అనమాట. ఎంచుకున్నప్పుడు క్లయింట్ని కలుసుకొని మీ ఉత్తేజకరమైన వృత్తిని ప్రారంభించవచ్చు అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీని యొక్క డీటెయిల్స్ పూర్తిగా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు
పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.